మనం అంటే సంక్షేమానికి మీరు ఒక నియోజకవర్గంలో 2,38,000 మంది ఓటర్లు తీసుకున్నారు. మేము మునిబాబు గారి సర్వేలో కేటగిరికల్గా నియోజకవర్గంలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్తో జస్టిఫై చేసుకుని వెళ్ళాం. అంటే ఓవరాల్గా మీరు మేము కూడా ఫాలో అయింది బేస్ డేటా ఒకటే. దీనికి అథెంటికేషన్స్ ఇస్తూ మనకు పీపుల్స్కి వీ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకంటే ఇది నాకు తెలిసి ఎగ్జిట్ పోల్ సర్వేకి ఏమీ కాదు. మనం ఒక అగ్రిగేట్ మీరు దగ్గర 4 crores పీపుల్ని మీరు కన్సల్ట్ అయ్యారు. మేము 4,15,00,000 మందిని మేము కన్ఫైన్ అయ్యాం. కరెక్ట్. మా ప్రాస్పెక్టులో 2,15,00,000 మంది లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ పరంగా, 1,58,00,000 మంది తెలుగుదేశం లబ్ధిదారులు, అంటే కూటమి లబ్ధిదారులు. మీరు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు సార్? యాక్చువల్గా మనకి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా. లాస్ట్ 2 ఎలక్షన్లు మనం చేసినప్పుడు తీసుకున్న ఆ ఫ్రేమ్ వేరే ఉంటుంది. అంటే ఏజ్, జెండరు, క్యాస్ట్ ఈక్వేషన్స్, ఆ రిలీజియన్స్, పార్టీ అఫిలియేషన్స్ ఎలా ఉండేవి అలా తీసుకునే వాళ్ళం. ఫస్ట్ టైం అంటే ఏ స్టేట్లో కూడా ఇలా తీసుకొని ఉంటారు శాంపిల్స్. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. దాని తర్వాత లబ్ధిదారులు అబోవ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో మినిమం 1,50,000 పైన 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఓటర్స్ ఉంటే మినిమం. అర్బన్లో అయితే 3 లక్షల వరకు ఉండొచ్చు. ఈ 2,50,000 మంది ఓటర్స్లో 1,50,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు, లబ్ధి పొందారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మినిమం ₹1,00,000 నుంచి మ్యాక్సిమం 10 lakhs వరకు వాళ్ళు బెనిఫిట్ పొందారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మేమేమైనా శాంపిల్స్ తీసుకునేటప్పుడు కూడా ఇంతకుముందు తీసుకునేదేమో వాళ్ళ పార్టీ అఫిలియేషన్ ఎలా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ రిలీజియస్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు గతంలో మీరు ఫస్ట్ సర్వే కూడా నేను చూశాను. దాంట్లో మీరు మోస్ట్ ఆఫ్ ద సర్వేస్లో మీరు చేసింది ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ ఎట్లా ఉన్నాయి, ఈ క్యాస్ట్ యొక్క సైలింగ్ అంటే ఏ ప్రాస్పెక్టివ్లో వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అవుతుంది, ఏ ప్రాస్పెక్టివ్లో తెలుగుదేశం అవుతుంది నేను చూశాను. బట్ ఈ బెనిఫిషరీస్ అన్న దగ్గర మిమ్మల్ని నిశ్చితంగా గమనించగలిగితే మీ యాక్యురసీ ఒక శాంపుల్ సైజ్ చెప్పగలరా మీరు? శాంపిల్ సైజ్ కాన్స్టిట్యున్సీకి అంటారా? 2,38,000 వచ్చేసారు అగ్రిగేట్. అవును. ఈ శాంపిల్ సైజ్ వచ్చేసి మనకి 1,50,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు ఈచ్ కాన్స్టిట్యున్సీలో. దాదాపుగా మనం బెనిఫిషరీస్ నుంచి 1,50,000 నుంచి దాదాపుగా మనం 2,500 నుంచి 3,500 వరకు శాంపిల్స్ తీసుకున్నాం. బెనిఫిషరీస్, ఓన్లీ బెనిఫిషరీస్. దాన్ని తీసుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్, మనం అడిగిన క్వశ్చన్స్ కానీ, మనం తీసుకున్న క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ, దాన్ని బేస్ చేసుకొని మేము అనాలిసిస్ చేసి మీకు ఇచ్చిన రిపోర్ట్ అది. అంటే నేను మీరు కూడా ఒక చిన్న డేటాలో దీనిలో ఏంటంటే మనం ఇంకొకటి లాస్ట్ టైము 2019లో చేసినప్పుడు క్యాస్ట్, జెండరు, పార్టీ అఫిలియేషన్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో కూడా ఈ 3 తీసుకున్నాం. దాని తర్వాత బెనిఫిషరీస్, ఈ బెనిఫిషరీస్లో కూడా వాళ్ళ క్యాస్ట్ ఏంటి, బెనిఫిషరీస్లో కూడా క్యాస్ట్ ఏంటి, వాళ్ళ పార్టీ అఫిలియేషన్ ఏంటి. బెనిఫిషరీ ఉన్నాడు, ఇంతకుముందు అతను వైసీపీ కోటేశాడు, ఇప్పుడు బెనిఫిట్ పొందాడు గవర్నమెంట్ నుంచి 4 నుంచి 5 లక్షల వరకు బెనిఫిట్ పొందాడు. పొందిన తర్వాత సైకలాజికల్గా తన ఫీలింగ్ ఏంటి గవర్నమెంట్ మీద, ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలనుకున్నాడా లేదా ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నాడా, మార్చాలనుకుంటే కారణాలు ఏంటి, ఇవన్నీ పూర్తిగా తీసుకొని అనాలిసిస్ చేసి పెట్టాము రిపోర్టు. జూన్